ఇవాళ మీనరాశి గురించి గ్రహస్థితి, మీనరాశి ఫలితము చూసుకుందాం. ప్రస్తుతము మీనరాశి జాతకులు రేవతి నక్షత్రం వాళ్ళు ఉంటారు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఉంటారు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఉంటారు. ఈ మీనరాశికి జన్మంలో రాహు, సప్తమంలో కేతువు, అలాగే సప్తమంలో రవి బుధులు ఉండడం, అష్టమంలో శుక్రుడు, శని వ్యయంలో పూర్తి ఏలినాటి శని ప్రారంభంలో ఉండడం, తృతీయ గురువు, చతుర్థ కుజుడు. అంటే పెద్దగా బాగుంది అన్నట్టుగా ఏం లేదు. ముఖ్యంగా చదువులో మైనస్ రావడం, చదువులో ఆటంకాలు, సరిగా పిల్లలు చదవకపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, మీనరాశి వాళ్ళు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళు కింద పడడం, దెబ్బలు తాకించుకోవడం, అలాగే రావాల్సిన డబ్బులు రాకపోవడం, మనము అనుకోని ఖర్చులకు గురవ్వడం, అంటే మీనరాశి వాళ్ళు అనుకోని ఖర్చులకు లోనవ్వడం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే అనారోగ్య సమస్యలు కూడా కొంత ఇబ్బంది పెట్టడం. అసలు ఒక విషయం అని కాదు, ప్రతి ఒక్క విషయంలో చికాకులు ఉన్నాయి మీనరాశికి. అయితే ఈ మీనరాశి జాతకులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో బాగా అసలు బాగుండాలి, గ్రహస్థితి బాగుండాలి, బాగా కలిసి రావాలి అంటే వీళ్ళు నదీ స్నానం చేయాలి. అక్టోబర్ 16వ తారీఖు లోపు నదీ స్నానం ఎక్కడైనా పర్లేదు, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, రేణుక, మలాపహారిణి, కావేరి, కృతమాల, అంటే ఇన్ని నదులు ఉన్నాయి మనకు. మీకు ఏది అందుబాటులో ఉంటుంది, ఏ నదైనా పర్వాలేదు, నదీ స్నానం చేస్తే చాలు. మీనరాశి వారికి నరదృష్టి పోతుంది, ధనయోగం, విద్యాయోగం, శని దోషం పోవటం, వైవాహిక సమస్యలు పోవటం, ఆరోగ్యం బాగుండడం. తప్పకుండా ఈ నదీ స్నానం చేయడం ద్వారా ఇంత ఫలితం ఉంది. మీనరాశి వారు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, లేదా మీనరాశి వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు, లేదా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ పరిహారాన్ని ఆచరించండి. జై గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.